అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య 200 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బీర్లా ఐలయ్య తన అనుమాయులైన ధనావత్ శంకర్ నాయక్, చాడా భాస్కర్ రెడ్డి, భూక్యా రాజారాం, యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ చీరా శ్రీశైలం, శిఖా ఉపేందర్తో పాటు మరికొంతమందిని బినామీలుగా మార్చుకుని 100 ఎకరాలు అక్రమంగా కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 200 కోట్లకు పైనే ఉంటాయంటున్నారు స్థానిక ప్రతిపక్ష నేతలు. ఇంత పరిమిత కాలంలో ఇన్ని ఆస్తులు సంపాదించడం ప్రజాస్వామ్య దేశంలో ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. బీర్లా ఐలయ్య అక్రమ ఆస్తులపై ఆర్టీఏ ద్వారా తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ దరఖాస్తు చేయగా ఈ పూర్తి వివరాలు బయటపడ్డాయి. ఈ అక్రమ క్రషర్ కెపాసిటీ గంటకు 300 టన్నులు, సంపాదన నెలకు 6 కోట్లు, సంవత్సరానికి 72 కోట్లు. ఈ అక్రమ క్రషర్ను ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, సాల్వు యజమాని జయరాం రెడ్డి వాళ్ళ పరివారం అంతా కలిసి ప్రారంభించారు. ఈ హరి అనే వ్యక్తి ఎవరు? అక్రమ క్రషర్ నడవడానికి ఇతని వెనక ఎవరున్నారు? ఎమ్మెల్యేనా, మంత్రినా, లేక అధికారులా? ఇది ప్రజల సంపద. దీన్ని అక్రమంగా దోచుకుపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.